పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన జీవితం పట్ల చాలా నిరాశగా ఉండేవాడు. ఆయన ప్రతి క్షణం అయ్యో దేవుడా, నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు? అన్ని సమస్యలు నాకే కలిగిస్తున్నావు. ప్రపంచంలోని దుఃఖమంతా నాకే కలిగిస్తున్నావు. నాకు ఎప్పుడూ కూడా సుఖమే లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నాకు ఏమాత్రం స్వేచ్ఛ లేదు అని అనుకుంటూ తనను తాను నిందించుకుంటూ ఒక చెరువు కట్ట మీద కూర్చున్నాడు. అదే సమయంలో ఒక పెద్ద గ్రద్ద ఒకటి తాను వేటాడిన ఒక పక్షి పిల్లను తీసుకొని పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని దానిని తినడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రద్దను చూసి, వాహ్, ఏం జీవితం ఈ గ్రద్దది! ఎంత స్వేచ్ఛగా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది. దానికి తిండి గురించిన చింత ఉండదు, ఏ వస్తువుల మీద ఆశ ఉండదు, ఏ కుటుంబ సమస్యలు ఉండవు. దానికి నచ్చినప్పుడు వేటాడుతుంది, హాయిగా ఆకాశంలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది. దానికి అడ్డు చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. నిజమైన జీవితం అంటే ఈ పక్షిదే. ఇదే నిజమైన జీవితాన్ని జీవిస్తుంది అంటూ ఆ ఆకాశం వైపు చూసి గట్టి గట్టిగా అరుస్తూ, ఓ దేవుడా, నేను కూడా ఒక గ్రద్దను అయ్యి ఉంటే నేను కూడా నా జీవితాన్ని చాలా సంతోషంగా జీవించేవాడిని. నాకు ఏ సమస్యలు ఉండేవి కావు అంటూ గట్టిగా 2-3 సార్లు అరుస్తాడు. ఇలా అరుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అందులోంచి ఒక శబ్దం వినిపించింది. నాయనా, నువ్వు నిజంగా గ్రద్దగా మారాలని కోరుకుంటున్నావా? నాయనా, నేను నీకు చాలా గొప్ప జీవితాన్ని ప్రసాదించాను. నువ్వు దానిని మనస్ఫూర్తిగా అనుభవించు. ఒక్కసారి బాగా ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నదే చాలా గొప్ప జీవితం అని వినిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, నాకు ఈ జీవితం అస్సలు నచ్చడం లేదు. అన్నీ కష్టాలే. జీవితంలో స్వేచ్ఛ లేదు. అన్ని సమస్యలు నాకే కలుగుతున్నాయి. నాకు ఈ జీవితం వద్దు అని అంటాడు. అప్పుడు ఆకాశంలో నుండి, నాయనా, ఒక్కసారి బాగా ఆలోచించుకో. నేను నిన్ను గ్రద్దగా మారుస్తాను. ఒక్కసారి గ్రద్దగా మారితే ఇక మళ్ళీ మానవునిగా మారలేవు. ఇక చివరి వరకు గ్రద్దగానే జీవించవలసి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, నేను బాగా ఆలోచించుకున్నాను. నాకు ఈ జీవితం వద్దు. నేను గ్రద్దగానే మారిపోతాను అని అంటాడు. వెంటనే ఆకాశంలో నుండి, నాయనా, నీ ఇష్ట ప్రకారం నిన్ను గ్రద్దగా మారుస్తున్నాను అనే శబ్దం వినబడుతుంది. ఇంకేముంది, వెంటనే ఆ వ్యక్తి ఒక గ్రద్దలాగా మారిపోయాడు. అతను గ్రద్దలాగా మారినా తనకు పూర్వం జరిగిన అన్ని విషయాలు గుర్తుకు ఉన్నాయి. ఇక ఆ పక్షి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది. అలా ఎగురుతూ, ఇది కదా జీవితమంటే, ఇప్పుడు నాకు ఏ చింత లేదు, దేని గురించిన ఆలోచన లేదు, నాకు ఎవ్వరి భయమూ లేదు అంటూ హాయిగా గాలిలో ఎగురుతూ సంతోషిస్తుంది. అలా సాయంత్రం అయ్యింది. అప్పుడు ఆ పక్షి, ఇలా ఎగురుతూ ఎంతసేపు గాలిలోనే ఉండాలి? నాకు నివసించడానికి ఒక మంచి గూడు కావాలి. నాకు గూడు ఉంటేనే రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోగలను అని అనుకొని చిన్న చిన్న పుల్లలను పోగు చేసి ఒక చెట్టు మీద చిన్న గూడును ఏర్పాటు చేసుకుంది. ఆ గూడులో రాత్రి పడుకొని ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది, ఈ రోజు నా జీవితంలో నేను మరచిపోలేని రోజు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే దేనినైనా వేటాడి నా ఆకలి తీర్చుకొని మళ్ళీ ఆకాశంలో హాయిగా విహరిస్తాను అని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే ఆ గ్రద్ద వేట కోసం బయలుదేరింది. ఎత్తులో ఎగురుతూ క్రింద ఏమైనా తనకు కావలసిన ఆహారం ఏమైనా దొరుకుతుందేమోనని ఆ అడవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ పక్షికి ఏ ఆహారమే కనిపించడం లేదు. సమయం గడిచిపోతూనే ఉంది. ఇంకా వేగంగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది. కానీ తాను వేటాడడానికి ఒక్క ప్రాణి కూడా కనిపించడం లేదు. అలా వెతుకుతూ వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఏమీ కనిపించలేదు. అటు చూస్తే చీకటి పడుతుంది. ఇక నిరాశతో ఆ గ్రద్ద తన గూడు వైపుకు తిరుగు ప్రయాణమయ్యింది. అలా తిరిగి వెళ్తూ ఆకలితో అలసిపోయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. అదే చెట్టు క్రింద గాయపడిన ఒక చిన్న పక్షి ఆ గ్రద్దకు కనబడుతుంది. వెంటనే ఆ గ్రద్ద గాయపడిన పక్షిని పట్టుకొని దానిని చంపి తినేస్తుంది. దాంతో ఆ గ్రద్దకు కొద్దిగా ఆకలి తీరుతుంది. ఆ తరువాత తన గూడు వైపుకు ఎగిరిపోతూ, గాయపడిన పక్షి దొరికి ఈరోజు నా ఆకలి తీర్చింది,
ఈ రోజుకు నా గూడుకు చేరుకొని హాయిగా పడుకొని ఉదయాన్నే ఏదైనా ఒక పెద్దదాన్ని వేటాడి నా ఆకలిని తీర్చుకుంటాను అని అనుకొని ఆ రోజు తన గూటిలో హాయిగా నిద్రిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ వేట కోసం బయలుదేరింది. వేగంగా గాలిలో ఎగురుతూ క్రింద ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తుంది. కానీ ఈరోజు కూడా ఏ ఆహారం దొరకలేదు. మళ్ళీ అడవి లోపలికి వెళ్ళింది. అయినా కూడా ఏమీ దొరకలేదు. చీకటి పడుతుంది. ఇక అలసిపోయి తిరిగి తన గూటికి ప్రయాణమయ్యింది. వెళ్లే దారిలో అలసిపోయి మళ్ళీ అదే చెట్టు కొమ్మ మీద కూర్చుంది. క్రిందకు చూసింది. నిన్నటిలాగా గాయపడిన పక్షి ఏమైనా లభిస్తుందేమోనని. కానీ ఏం లాభం, అక్కడ ఏ పక్షి లేదు. ఇక చేసేదేమీ లేక ఆ పక్షి ఆకలితోనే తన గూటికి చేరుకొని రేపు ఉదయాన్నే వేరే వైపుకు వెళ్ళి ప్రయత్నిస్తాను, నాకు తప్పకుండా మంచి ఆహారం దొరుకుతుంది అని అనుకొని ఆ రోజు రాత్రి ఆకలితోనే పడుకుంటుంది. అదే రోజు రాత్రి అక్కడ ఒక పెద్ద గాలివాన వస్తుంది. ఆ గాలి వేగానికి ఆ గ్రద్ద యొక్క గూడు ఎగిరి దూరంగా పడుతుంది. ఆ గూడులోంచి ఆ గ్రద్ద ఎగిరి ఇంకా దూరంగా ఒక ముళ్ళ పొదల్లో పడుతుంది. అలా పడగానే ఆ గ్రద్ద కాలుకు ఒక కర్ర ముక్క గుచ్చుకొని గాయమవుతుంది. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు కాలికి గాయం. ఆ పక్షికి చాలా నొప్పి కలుగుతుంది. ఎలాగో వెళ్ళి ఒక చెట్టు మొదట్లో కూర్చుంటుంది. చాలా కష్టంగా ఆ రోజు రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే వర్షం ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారిపోయింది. కానీ గ్రద్ద మాత్రం తనకు తగిలిన గాయానికి చాలా దుఃఖిస్తుంది. ఇప్పుడు తనకు వేటాడే శక్తి లేదు. ఎందుకంటే ఒక గ్రద్దకు బలమే తన కాళ్ళు, వాటికే ఇప్పుడు గాయమయ్యింది. 2 రోజుల నుండి దానికి సరి అయిన ఆహారమే దొరకలేదు. ఆ గ్రద్ద కొద్దిగా శక్తిని పుంజుకొని ఎలాగో పైకి ఎగిరి ఏదైనా గాయపడిన పక్షి దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూ తిరుగుతుంది. కానీ ఏం లాభం, ఒక్క గాయపడిన పక్షి కూడా దానికి కనిపించడం లేదు. ఇక ఆ పక్షి బాగా అలసిపోయి ఒక చెట్టు పైన కూర్చుంది. కానీ అక్కడే దానికి మరొక ప్రమాదం ఎదురయ్యింది. బాగా గాయపడిన గ్రద్దను చూసిన ఒక కాకుల గుంపు దానిని పొడుస్తూ ఇంకా గాయపరుస్తున్నాయి. ఆ గ్రద్ద వాటి నుండి తప్పించుకోవడానికి అక్కడ నుండి ఎగిరిపోతుంది. అయినా కూడా ఆ కాకులు ఆ గ్రద్దను విడవడం లేదు. ముందుగా కలిగిన గాయంపైనే మళ్లీ మళ్లీ పొడిచి గాయపరుస్తున్నాయి. అప్పుడు ఆ గ్రద్ద ఆ కాకుల గుంపు నుండి తప్పించుకోవడానికి ఆకాశంలోకి నిఠారుగా చాలా పైకి ఎగిరింది. ఆ కాకులు కూడా ఆ గ్రద్ద వెంటే ఎగురుతాయి. కానీ ఆ గ్రద్ద ఎగిరినంత ఎత్తుకు ఈ కాకులు ఎగరలేక కిందికి వచ్చేస్తాయి. అలా ఆ గ్రద్ద ఆ కాకుల బారి నుండి తప్పించుకుంటుంది. అంత ఎత్తుకు ఎగిరిన గ్రద్దకు అంత శక్తి లేదు. కానీ ప్రాణభయంతో అంత ఎత్తుకు వెళ్ళింది. అలా ఎంతసేపని పైనే ఉంటుంది. మళ్లీ కొంత సమయానికి క్రిందకు వచ్చేసింది. వచ్చిన వెంటనే మళ్లీ కాకులు వెంటపడడం మొదలుపెట్టాయి. ఒకవైపు ఆకలి, మరోవైపు తనకు తగిలిన గాయం. ఏం చెయ్యాలో ఆ గ్రద్దకు అర్థమే కావడం లేదు. ఆహారం కోసం వేటాడేంత శక్తి ఇప్పుడు తనకు లేదు. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. ఇక 4వ రోజున ఆ పక్షిలో పూర్తిగా శక్తి నశించింది. తన శరీరం పట్టు కోల్పోయింది. మరణానికి దగ్గరయ్యింది. అప్పుడు ఆ పక్షి ఎంతో కష్టపడి ఎలాగోలా మనుషుల వైద్యశాల ముందుకు చేరుకుంది. అప్పుడు ఆ పక్షి, అయ్యో నేనెంత తప్పు చేశాను, నేను ఈరోజు ఒక మానవుణ్ణి అయ్యి ఉంటే నాకు తగిలిన ఈ చిన్న గాయానికి వైద్యం చేయించుకునేవాణ్ణి, లేదా నా బాధను వేరే వారికి చెప్పుకునేవాణ్ణి. నేను 4 రోజుల నుండి ఆకలితోనే ఉంటున్నాను. అదే మానవునిగా ఉండి ఉంటే ఎవరినైనా అడిగి భోజనం చేసేవాణ్ణి. కానీ ఈరోజు నేను నా బాధను ఎవ్వరితో చెప్పుకోలేకపోతున్నాను. ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన అంత విలువైన మానవ జీవితాన్ని లేనిపోని ఆశలతో నేనే నాశనం చేసుకున్నాను. ఈ లోకంలో మానవ జన్మ అంత గొప్పది మరొకటి లేనే లేదు అంటూ తన ప్రాణాలను అక్కడే వదిలేసింది. ఆ గ్రద్ద నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ భగవంతుడు మనకు ఇచ్చిన ఎంతో గొప్పదైన ఈ మానవ జన్మని ఆనందంగా అనుభవించాలి. ధర్మబద్ధంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. మానవ జన్మే అన్నింటికంటే చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.